ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ ఇద్దరి టార్గెట్ నంద్యాల ఉప ఎన్నిక. రాష్ట్రపతి ఎన్నికల కన్నా నంద్యాల ఉప ఎన్నికపై అందరూ దృష్టి కేంద్రీకరించారు అనేది పొలిటికల్ సెంటర్లలో జరుగుతున్న చర్చ. తాజాగా శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరడం తర్వాత పరిణామాలు మనకు తెలిసినవే. పార్టీలోకి చేరిన వెంటనే వైసీపీ నాయకులకు కూడా జోష్ వచ్చింది. శిల్పా పార్టీ మారి వెళ్ళిపోయాడు కనుక నంద్యాలలో టీడీపీకి ఎదురు లేదు అనుకుని భూమా బ్రహ్మానందరెడ్డికి సీటు ఇచ్చారు సీఎం చంద్రబాబు. అయితే తాజాగా దీనిపై ఓ ఆసక్తికరమైన వార్త వచ్చింది. ముందుగా నంద్యాల ఉప ఎన్నికకు వైసీపీ తరపున అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డిని నిలబెట్టడానికి వైసీపీ వద్దకు ఓ పెద్దాయన రాయబారం తీసుకువచ్చారట. అలా కావాలంటే తమ పార్టీలో గెలిచి టీడీపీలోకి వెళ్ళి మంత్రి పదవి అనుభవిస్తున్న అఖిల అతని మామ తన పార్టీలోకి తిరిగి రావాలని కోరారట. దీనికి భూమా ఫ్యామిలీ కూడా అనుకూలంగా ఉండటంతో చంద్రబాబు టీడీపీ అగ్రనాయకత్వం భయపడి వెంటనే భూమా బ్రహ్మానందరెడ్డికి టీడీపీ తరపున సీటు ఇచ్చి శిల్పాకు మొండి చేయి చూపించారు. ఒకవేళ అఖిల ప్రియ మంత్రి పదవికి రాజీనామా చేస్తే వెంటనే అది తనతో ఆగదని గ్రహించిన సీఎం చంద్రబాబు బ్రహ్మానందరెడ్డికి సీటు ఖాయం చేశారట. దీంతో మంత్రి అఖిల కూడా శిల్పాకు సీటు ఇచ్చి తమకు అన్యాయం చేస్తే రాజీనామాకు సిద్ధమని తెలిపిందట. ఇది ముఖ్యంగా శిల్పాని కాదని చంద్రబాబు భూమా బ్రహ్మానందరెడ్డికి నంద్యాల టికెట్ ఇవ్వడానికి కారణం అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.